హిందూ రేడియో మిత్రులందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వస్తున్నాను. అది మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపరిచేటటువంటి గుడ్ న్యూస్. ఎందుకంటే మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయం ఈరోజు నిజం కాబోతుంది. కాకపోతే అది పూర్తి స్థాయిలో కాకుండా కొద్దిపాటి పనికి ఉపయోగపడ్డప్పటికీ కూడా అది మనకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్త. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు పరిశీలిస్తూ మనం ముందుకెళ్దాం. సో ఇక్కడ ఇప్పుడు మనము స్టేషన్ ఆవరణలో ఉన్నాం. మరి స్టేషన్ని గమనిస్తూ మరి ముందుకెళ్తూ ఇంకా మరి ఏమేమి పనులు జరుగుతున్నాయో, మరి మనకి ఎటువంటి పని శాంక్షన్ అయింది, దీనివల్ల మనము ఈరోజు సంతోషానికి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనేటటువంటి విషయం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రైల్వే స్టేషన్ ఏరియా, ఇదంతా కూడా ఇక్కడ ఇది రైల్వే కోర్ట్. మరి ఇక్కడ స్టేషన్ బయటకు వస్తున్నాం. ఇప్పుడు మరి స్టేషన్ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఈ ప్రాంతంలో పరిశీలిస్తున్నాం. ఇప్పుడు మరి ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో వైరింగ్ దాదాపుగా మనకు పూర్తి కావస్తుంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పనులు ఫిబ్రవరి ఎండింగ్ వరకు పూర్తి అవుతాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఒక సబ్స్టేషన్ నిర్మాణం కూడా స్టార్ట్ అయింది. మరి అటువంటి సబ్స్టేషన్ నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ మీరు ఇప్పుడు కనబడుతున్నది చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో మనకు మీకు చెప్పబోయేటటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే మనకు పిట్ లైన్ శాంక్షన్ అయింది. ఇక్కడ పిట్ లైన్ నిర్మాణం స్టార్ట్ అయింది కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. మరి ఇదే విషయమై ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ని అడిగి నమస్తే అండి ఉదయ్ గారు. నేను చంద్రశేఖర్ రెడ్డి, గుర్తుపెట్టారా? ఎక్కడున్నారు? ఆఫీస్లో ఉన్నారా? ఒక ఇన్ఫర్మేషన్ గురించి మీకు చేశాను. ఇక్కడ మన దగ్గర ఏమన్నా పిట్ లైన్ శాంక్షన్ అయిందా? అవునా? ఎంత ఉంది అది లెంత్? 3 కోచెస్ అన్నమాట. ఎన్ని మీటర్స్ అది? 90 మీటర్స్. అంటే ఓన్లీ 3 కోచెస్కేనా? మీకు పెద్దది కాలేదా? రెగ్యులర్ పిట్ లైన్స్ కాదు ఇది మరి. అదే చూశాను. అయితే మీకు అడిగితే పక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందని తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీ ఉదయ్ కుమార్ గారితో ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారి సంభాషణ మీరు విన్నారు కదా. ఇక్కడ ఈ శాంక్షన్ అయినటువంటి పిట్ లైన్ అనేటటువంటిది వాళ్ళకి ఏఆర్టీ కోచెస్ ఏవైతే ఉంటాయో ఆ కోచెస్ చెకప్ కోసం ఈ పిట్ లైన్ శాంక్షన్ అయిందని చెప్పారు. మరి ఇది కూడా అందుకు ఒక శుభ పరిణామం అయినప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయి పిట్ లైన్ కాకపోవడం అనేది మనం కొంచెం విచారించాల్సినటువంటి విషయం. అయినప్పటికీ కూడా కొంతలో కొంత అనేటటువంటిది ఇది మనకు ఊరటనిచ్చేటటువంటి అంశం. సో ఇక్కడ మరి మన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే తప్పకుండా మనకు ఒక పూర్తి స్థాయి పిట్ లైన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇది అధికారులు మాత్రమే ప్రతిపాదించినటువంటి ఈ పిట్ లైన్. ఎందుకంటే ఈ యొక్క ఏఆర్టీ కోచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ నుంచి మళ్ళీ మౌలాలికి పంపించాల్సి వస్తుంది. మరి దానివల్ల ఈ దూరభారం పెరిగేసి వాళ్ళకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఉదయ్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది. మరి వారు ఈ విషయం చెప్తూ కేవలం ఈ 90 మీటర్స్ పొడవుతో ఈ యొక్క 3 కోచ్లకు సరిపోయేంత పిట్ లైన్ ఇక్కడ వీళ్ళు ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఇది కూడా ఇక్కడ మనము గమనించవచ్చు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కు దగ్గర గతంలో ఈ మెడికల్ రిలీఫ్ వ్యాన్స్ ఉండేవి ఇక్కడ.
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లైన్ను వీళ్ళు పిట్ లైన్గా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇక దీనిపై నుండి నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ దీనికి గమనించవచ్చు మీరు, ఈ యొక్క ఇక్కడ ఇంతకుముందు ఆ యొక్క మెడికల్ రిలీఫ్ వ్యాన్ ఉండేది. ఆ ప్రాంతంలోనే ఈ పిట్ లైన్ వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. సో దానివల్ల ఇక్కడ మరి పూర్తి స్థాయిలో కాకపోయినా కొద్ది వరకైనా కూడా అది ఉపయోగపడే అవకాశం ఉంది. మరి పూర్తి స్థాయి పిట్ లైన్ వచ్చే వరకు దీన్ని కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. మరి మన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే, ఎవరైతే 4 ఎంపీలు ఉన్నారో, అరవింద్ గారు కావచ్చు, బీబీ పాటిల్ గారు కావచ్చు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి డి శ్రీనివాస్ గారు కావచ్చు, కేఆర్ సురేష్ రెడ్డి గారు కావచ్చు, ఈ 4 చొరవ తీసుకుంటే తప్పకుండా మనకు ఈ పిట్ లైన్ ఫుల్ లెంత్ పూర్తి స్థాయి పిట్ లైన్ మనకి శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మరి దీని తర్వాత మనము ఇంకా మనకు పూర్తి స్థాయి పిట్ లైను, అదేవిధంగా బెర్త్ లైన్ కూడా మనకు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నటువంటి దృశ్యం ఏంటంటే, ఎలక్ట్రిఫికేషన్లో భాగంగా ఇక్కడ ఒక చిన్న సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. ఈ సబ్స్టేషన్ నిజామాబాద్ రైల్వే గేట్ ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు మనకు హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఉందో దాని ఎదురుగానే ఈ యొక్క మినీ సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ సబ్స్టేషన్ అనేది లోడ్ని తగ్గించడానికి ఏర్పాటు చేసేటటువంటి, దీని తర్వాత మనకు జాన్కంపేట్లో ఒక పెద్ద 132 kV సబ్స్టేషన్ను నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ స్టేషన్ వరకు ఉన్నటువంటి పనులను పూర్తి చేసి ఇక్కడ ఈ లైన్ను, ఎలక్ట్రిఫికేషన్ లైన్ను ప్రారంభించాలనేటటువంటి ఉద్దేశంతో ముందుగా ఇక్కడ ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ లైను వైరింగ్ ఎక్కడి వరకు పూర్తయిందో ఇప్పుడు మనం ఈ లైన్ వెంబడే వెళ్తూ చూద్దాం. మరి ఈ అరసపల్లి వరకు వేశారా, లేకపోతే ఈ మధ్యలోనే ఆగిపోయిందా అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. ఎందుకంటే ముందుగా ఇక్కడ నిజామాబాద్ స్టేషన్ యార్డ్ను పూర్తిగా ఎలక్ట్రిఫైడ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడి వరకు ఎలక్ట్రిక్ లోకో నడపాలనేటటువంటి విషయానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఈ యార్డ్ పనిని ముందుగా పూర్తి చేయాలనేటటువంటి విషయం ఇక్కడ వాళ్ళ యొక్క తపనం మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ వరకు మనకు దాదాపుగా వైరింగ్ పూర్తయింది. ఎందుకంటే ఈ లోకో అనేది మళ్ళీ ఈ వీళ్ళు ట్రాక్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ వరకు లైన్ ఎలక్ట్రిఫికేషన్ పనులు చేపడుతున్నారు. మరి ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటి కొద్ది దూరం వరకు ఈ ఎలక్ట్రిఫికేషన్ వైరింగ్ పనులు కంప్లీట్ చేస్తాం. ముందుగా స్టేషన్ యార్డ్లో పూర్తిగా ఎలక్ట్రిఫైడ్ అయితే అది వారికి చాలా పెద్ద పని అయిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అనేది స్టేషన్ యార్డ్లో చేయడం అనేది వాళ్ళకి చాలా పెద్ద పని. ఎందుకంటే ఇది నిజామాబాద్ స్టేషన్ పెద్ద స్టేషన్ కాబట్టి ఇక్కడ ట్రాక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 6 ట్రాక్స్కి ఎలక్ట్రిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ట్రైన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి ఇక్కడ వాటిని పని ఆపుతూ మళ్ళీ పూర్తి చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తున్నాం, మనకి ఇక్కడ వైరింగ్ పని స్టార్ట్ కాలేదు. మరి స్టేషన్ లోపల చూస్తే దాదాపుగా ఫస్ట్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్కు వైరింగ్ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ ఓహెచ్ ఎక్విప్మెంట్ ఇక్కడ వరకు వీళ్ళు ఫిక్సేషన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెనక్కి వెళ్తూ ఇంకా మిగతా విషయాలు చూద్దాం, ఏమేమి ఎక్కడి వరకు పూర్తయ్యాయి అనేటటువంటి విషయాన్ని. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ అంతా ఓహెచ్ ఎక్విప్మెంట్ ఫిక్సేషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ వరకు చేసి ఆపేశారు. కాకపోతే ఇప్పుడు స్టేషన్ యార్డ్లో వైరింగ్ పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి
ఆ వైరింగ్ పనుల నిమిత్తం ఇక్కడి పనిని వీళ్ళు ఆపడం జరిగింది. ఎందుకంటే ముందు స్టేషన్లో వైరింగ్ పనిని పూర్తి చేసుకుంటే వీళ్ళు ఈ పని చాలా సులువుగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఉన్నది ఒకటే ట్రాక్ కాబట్టి ఇక్కడ వరకు డబుల్ ట్రాక్ ఉన్నప్పటికీ కూడా ఇది వాళ్ళకు ట్రాక్ చేంజ్ కోసమే. మరి ఇక్కడ నుంచి మళ్ళీ జాన్కంపేట వరకు సింగిల్ ట్రాక్, అక్కడ నుంచి మళ్ళీ ట్రాక్ బోధన్ అండ్ మన్మాడ్ సెక్షన్లో డివైడ్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ వరకు వైరింగ్ అనేటటువంటి పనులు చేపడుతూ ఉన్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. మరి ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకెళ్తే మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి సబ్స్టేషన్ పనులు కనబడతాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వైపుకు ప్రారంభిస్తారు. ఇది OH చెకింగ్ వ్యాన్. వీళ్ళు ఇక్కడ ఈ పనులు చేపట్టినప్పుడు మరి దీని ద్వారా వీళ్ళు టెస్టింగ్ చేస్తారు ఈ వ్యాన్లో. సో మీరు దానికి చూడొచ్చు, పెంటాగ్రాఫ్ కూడా ఉంది. అంటే ఎలక్ట్రిఫైడ్ లైన్ అయినప్పుడు అది దాన్ని టెస్టింగ్ కోసం దీన్ని వినియోగిస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా ఇక్కడ వైరింగ్ రాలేదు. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి, ఈ లైన్. ఇక్కడ 2 ట్రాక్స్కు వైరింగ్ పనులు నడుస్తున్నాయి. అంటే ఫిక్సేషన్ కాలేదు. ఇక్కడ వీళ్ళు వైర్ను మాత్రం ఇక్కడ వరకు తీసుకోవడం జరిగింది. ఇక్కడ సబ్స్టేషన్ పనులు మీరు చూడొచ్చు. ఈ పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయి. నేను గతంలో మీకు చూపించడం జరిగింది. ఇక్కడ 2 పొడవాటి పోల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. దాని మధ్యలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ బిగించడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఈ లైన్కి కావాల్సినటువంటి సప్లై కరెక్ట్గా ఉండేలా వీళ్ళు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం రైల్వే గేట్ ప్రాంతం నుంచి స్టేషన్ ఏరియాలోకి వస్తూ ఉన్నాం. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు చూద్దాం. ఇక్కడ దాదాపుగా మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్స్ పైన ఈ వైరింగ్ పనులు దాదాపు చివరికి వచ్చాయి. ఇక్కడ ఈ ట్రాక్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ బూమ్ ఫిక్సేషన్ అనేటువంటి కొన్ని ప్రాంతాల్లో మిగిలిపోయాయి. ఆ పనులు కూడా ఇక్కడ పూర్తవుతూ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఇంకా కొన్ని మిగిలిపోయాయి, అవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింది భాగంలో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, దాదాపుగా ఇక్కడ ఈ చివరి ట్రాక్స్లో మనకు వైరింగ్ అనేటటువంటిది దాదాపుగా అయిపోయినట్టుగా కనబడుతూ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ వైరింగ్ ఫిక్సేషన్ పూర్తయిపోతే వీళ్ళిక దీనికి మనకి ఇక్కడ ఈ రైల్వే కమాన్ వద్ద ఏదైతే వీళ్ళు ఇంకా కనెక్టింగ్ చేయలేదో ఆ కనెక్టింగ్ అనేటటువంటిది పూర్తి చేసి దీనికి ఛార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఛార్జింగ్ అనేది మోర్తాడ్ వరకు ఉంది. ఆ మోర్తాడ్ నుంచి మళ్ళీ ఈ లైన్కి కనెక్ట్ చేయాలి వాళ్ళు. అప్పుడు లైన్ త్రూ అయిపోయి అప్పుడు ఈ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. సో అప్పుడు దీనిపైన ఎలక్ట్రిక్ లోకో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇంకా న్యూట్రల్ ఎర్తింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పోల్ లేదా మాస్ట్ నుంచి మనకు ఈ ఎర్తింగ్ అనేటటువంటిది, అంటే ఏవైతే ట్రాక్ ఉందో ట్రాక్కి కనెక్టివిటీ ఇస్తారో ఆ ట్రాక్ కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత అప్పుడు కింద ఈ ట్రాక్ అనేది ఎర్తింగ్ లాగా పనిచేస్తుంది. దాని తర్వాత పైనటువంటి OH ఏదైతే ఉందో అది వీళ్ళకి సప్లై లాగా ఉంటుంది, అంటే ఫేస్. సో దీన్ని వీళ్ళకి 3 లైన్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ సప్లైలో.
బ్లూ, గ్రీన్, ఎల్లో ఈ మూడింటిని కలిపి వీళ్ళు ఏం చేస్తారంటే 2 లైన్స్ తీసుకుంటారు. బ్లూ, గ్రీన్ తీసుకొని దాన్ని 25 kVగా వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు వీళ్ళు తయారు చేసేటటువంటి ఈ సబ్స్టేషన్స్ ఏదైతే వీళ్ళు నిర్మాణం చేపట్టారో మోర్తాడ్ మరియు జాన్కంపేట్ మరియు తలమడ్లలో ఈ 3 కూడా 132 kV సబ్స్టేషన్స్, 132/25 kV. మనకి ఇక్కడ మామూలుగా చూస్తాం 132/33 kV సబ్స్టేషన్స్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఇక్కడ మాత్రం 132/25 అంటే 132 నుంచి 25 kVకి వీళ్ళు దీన్ని కన్వర్షన్ చేస్తారు. కన్వర్ట్ చేసేసి ఈ లైన్ అనేటటువంటిది వీళ్ళు రన్ చేస్తారు. అంటే లోకోకు కావాల్సింది 25,000 వోల్ట్స్. ఇప్పుడు మనం ఇక్కడ చూసాము పైన డేంజర్ అని చెప్పేసి బోర్డ్స్ పెట్టడాన్ని మనం ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో ఇక్కడ ఈ గుడ్ షెడ్ ప్రాంతంలో కూడా ఈ యొక్క బూమ్స్ అనేటటువంటి మాస్ట్ అనేటటువంటిది కూడా కంప్లీట్ అయినాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మిగిలిపోయింది. సో ఇక్కడ ఈ పనులు పూర్తయితే మరి అతి త్వరలోనే మీకు ఇంజనీర్ గారుతో మాట్లాడడం జరిగింది, సర్వోత్తమ్ సింగ్ గారితో. వారు చెప్పినటువంటి ప్రకారం ఈ యొక్క ఎలక్ట్రిఫికేషన్ పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ఈ ఫిబ్రవరి చివరి వరకు ఎలక్ట్రిక్ లోకో నిజామాబాద్ స్టేషన్ను సందర్శించనుంది. ఇది మనకు చాలా మంచి వార్త. మరి అదేవిధంగా ఇక్కడ ఒక పిట్ లైన్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది జరగడము అనేటటువంటిది మనకు ఈరోజు చాలా శుభవార్త. మరి దీనికోసం మనం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాం. మన ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయకున్నప్పటికీ కూడా అవసరాల నిమిత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికారులే ఈ పిట్ లైన్ శాంక్షన్ చేయించుకొని చేయడం చాలా మంచి విషయం. మరి దీనికి మనము ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మనం అభినందించాలి. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉదయ్ కుమార్ గారితో మాట్లాడడం మీరు విన్నారు. వారి యొక్క సంభాషణ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో, ఒక మంచి గుడ్ న్యూస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, గుడ్ బై.